హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక చిన్న ఆన్లైన్ షాపింగ్ హాల్ చూపిస్తాను రండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కలర్ ప్రోడక్ట్ ఎప్పటి నుంచినో నేను కొనాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలాసార్లు ఏంటంటే ఎక్కువ వాల్యూమ్ కావాలంటే, బీచ్ వేర్స్ హెయిర్ కావాలంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ ఆల్రెడీ నా దగ్గర కలర్ అండ్ స్ట్రైట్నర్ రెండు ఉన్నాయి. సో ఇటువంటిది ఒకటి ఈజీ ఫ్రెండ్లీ కావాలనుకున్నాను. ఎందుకంటే ఎక్కువగా మనం జడలేసినప్పుడు వాల్యూమ్ తగ్గిపోతుంది కదా ఒక సర్టన్ టైంలో. సో ఆ టైంలో ఇది మనం ఈ కర్ల్ చేసుకున్న తర్వాత జడ వేసుకుంటే ఎక్కువ వాల్యూమ్ వస్తుంది. సో అందుకని చూసాను అనమాట. సో ఇది డీల్లో ఉంటే నేను తీసేసుకున్నాను. హోప్ఫుల్లీ ఇది వర్క్ చేస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఇది యూస్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంది చూపించడానికైతే. సో దీన్ని ఒకసారి యూస్ చేసిన తర్వాత మీకు దీని రివ్యూని నెక్స్ట్ మీతో షేర్ చేసుకుంటాను. హోప్ఫుల్లీ ఇది వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి, నేను చూపిస్తున్నట్టు ఇలాగ హెయిర్ మధ్యలో పెడితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇదైతే నాకు చాలా 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 ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్న ప్రోడక్ట్ అనమాట. ఇప్పుడు ఎలాగో సమ్మర్ వచ్చేసింది కదా, మీకు గుర్తుందా ఇండియాలో చిన్నప్పుడు గోలా చేసేవాళ్ళు, దాంట్లో డిఫరెంట్ కలర్స్ వేసేసి ఆ గోలాని అమ్మేవాళ్ళు కదా. నేనైతే చాలా ఇష్టం నాకు, అండ్ మా పాపకు కూడా ఇష్టము. పిల్లలంతా వచ్చి ఆడుకునేటప్పుడు ఇలా ఒక ఐస్ క్రష్ చేసేసి గోలా చేసి ఇవ్వాలని చెప్పేసి ఇది ఆర్డర్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా చూడ్డానికి చాలా క్యూట్గా ఉంది. పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా స్టఫ్ కాకుండా చిన్నగానే యూజ్ చేయాలని చూసాను. ఎందుకంటే పిల్లలతోనే చేపిద్దామని చెప్పి వాళ్ళకు కూడా ఫన్ ఉంటుంది కదా. ఇది కూడా ఈజీగా ఫిట్ అయిపోయింది, పెద్ద రిస్క్ ఏం లేదు. దీని కింద ఒక బౌల్ ఇచ్చాడు, పైన ఒక ట్విస్టర్ ఇచ్చారనమాట. సో మన ఏంటంటే పీలర్ లాగానే ఉంటుంది, పైన చిన్న బ్లేడ్ ఉంటుంది. ఆ కప్లో పైన ఐస్ వేసేసి పైనుంచి మనం ఇలా ట్విస్ట్ చేస్తే చాలు, చాలా సింపుల్గా అయిపోతుంది. నేను ఇంతవరకు ట్రై చేయలేదు, దీనైతే ట్రై చేసిన తర్వాత దీని రివ్యూని మీతో షేర్ చేసుకుంటాను. ఇది చూడ్డానికి చిన్నగా ఫ్రూట్తో మన జ్యూస్ మేకర్ ఉంటుంది కదా, ఇండియాలో దొరుకుతుంది ఆ చిన్న జ్యూస్ మేకర్, ఆ టైప్లో ఉంది. అందుకనే చూశాను. వేరే ట్రై చేశాను ఐస్ క్రషర్ తీసుకుందామని, కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇదైతే చాలా మనకి ఒక $7 అంతా దొరికేసింది అనమాట ఆన్లైన్లో. చాలా బాగుంది కదా, క్యూట్గా. హోప్ ఇట్ విల్ వర్క్. అండ్ ఇది ఇంకోటి ఏంటంటే ఇది లెదర్ది డబుల్ లేయర్ ఉందనమాట. నాకు బాగా నచ్చింది, ఈజీగా బ్యాగ్స్లో పెట్టుకోవడానికి సరిపోతుంది కదా అని చెప్పనేసి అందుకని కొన్నాను అనమాట. ఈ ఫ్యాబ్రిక్ కూడా లెదర్ ఫ్యాబ్రిక్ కాబట్టి అంత హీట్ కూడా మీకు బాగుంటుందని చెప్పనేసి కొన్నాను. హోప్ఫుల్లీ మీరు ఎప్పుడైనా క్లాత్ది కాకుండా లెదర్ది కొంటే చాలా డేస్ యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి కార్ కోసం కొన్నాను. జనరల్గా ఆల్రెడీ చాలా ఉన్నాయి, కింద అటాచ్ చేసేది కాకుండా ఇది మనకి ఏసీ దగ్గర ఫిట్ చేస్తే ఇది ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇది కొన్నాను అనమాట. ఇది చాలా ఫిట్టింగ్ కూడా చాలా ఈజీ, మనకు కావాలంటే లెఫ్ట్ రైట్ కూడా ట్విస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది చూడ్డానికి ఈజీగా ఉంది ఫిక్స్ చేసుకోవడానికి, అండ్ ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది, అండ్ స్టడీగా కూడా ఉంది. సో ఈ ప్రోడక్ట్ నాకు నిజంగా చాలా బాగా నచ్చిందండి. ఇది హోప్ఫుల్లీ కార్కి ఫిట్ అయ్యి ఫోన్ హోల్డ్ చేస్తే చాలు. ఇంకా చిన్న క్యూట్ది ఏంటి బాటిల్ అనుకుంటున్నారా? ఇది చూడ్డానికి క్యూట్గా చిన్నగా ఒక వైన్ బాటిల్ లాగా ఉంది, కాకపోతే ఇది వైన్ ఓపెనర్ అండి. అవును, చిన్న వైన్ ఓపెనర్ బాటిల్ తోటే వైన్ ఓపెన్ చేయదు అనమాట. ఇది చూడ్డానికి భలే క్యూట్గా ఉంది, అందుకని ఇది తీసుకున్నాను అనమాట. కొంచెం ఫన్గా ఉంటుంది కదా చూడ్డానికి. అండ్ ఇది వైన్ ఓపెనర్ అని కాకుండా ఇందులో బాటిల్ ఓపెనర్ కూడా ఉంది. సో ఈజీగా మనం కోక్ బాటిల్స్ కానీ వాటిని కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇది చూసారా, ఇది ఏంటనుకుంటున్నారా? ఇది కార్లో మన కార్ సీట్ మన హ్యాండ్ పెట్టుకుంటాం కదా, అక్కడ దీన్ని హ్యాంగ్ చేసేసి దాంట్లో మన గ్లాసెస్ కానీ కాఫీ గ్లాసెస్ కానీ అవి పెట్టుకోవచ్చు, వాటర్ బాటిల్స్ అలాగా. ఇదైతే నాకు చాలా యూజ్ అండ్ ఫ్రెండ్లీ అనిపించిందండి, అందుకని దీన్ని కొన్నాను. మా పాప కోసం కూడా కొన్నాను, ఎందుకంటే తను కూడా ఏదైనా ఫుడ్ పెట్టుకోవాలంటే అందులో పెట్టుకోవచ్చు కదా అని. అండ్ ఇది నాకు భలే బాగా అనిపించింది చూడడానికి. ఇది ఒక షీట్స్, ఇది క్లీనింగ్ షీట్స్ అండ్ స్మెల్ షీట్స్ కూడా. యుఎస్లో చాలా వరకు వుడ్ ఫ్లోర్స్ ఉంటాయన్నమాట. సో వాటికి వుడ్ షైన్ వస్తుందంట ఇవి వేస్తే, అందుకని ట్రై చేద్దామని చూశాను. ఇది స్మెల్ వస్తుంది అండ్ వుడ్ షైన్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు చూపించే ప్రోడక్ట్ అయితే మీకు ఎవరైతే ఫోన్ సెల్ఫీస్ ఎక్కువ యూస్ చేస్తారో, ఎక్కువ వీడియోలు తీసుకుంటారో వాళ్ళకైతే ఇది ఫేవరెట్ అండి. ఎందుకంటే ఇది నా ఫేవరెట్ అయిపోయింది కూడా. చూడడానికి ఇది ఏంటి క్లిప్లా ఉంది అనుకుంటున్నారా? అవును, ఇది బ్యాక్ సైడ్ మన ఫోన్కి బ్యాక్ కెమెరా బాగా పనిచేస్తుంది కదా, అంటే క్లారిటీ బాగుంటుంది కదా. సో వాళ్ళకి మనకు ఫ్రంట్ ఏం జరుగుతుందో తెలియదు కదా, అందుకని ఈ ప్రోడక్ట్ మనం ఈ క్లిప్ని ఇలా పెట్టేస్తే అది మిర్రర్ ఉంటుంది. సో మీరు మిర్రర్లో చూసుకొని మీరు ఫొటోస్ ఈజీగా తీసుకోవచ్చు, వీడియోస్ ఈజీగా తీసుకోవచ్చు. అందుకని సో నాకైతే ఇది నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. సో ఐ థింక్ ఎవరైతే ఫోటో లవర్స్ ఉంటారో, ఫోన్లో తీసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతుంది. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.